కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి మద్యమే కారణమనే నిప్పులాంటి నిజాలు బయటకొచ్చాయి. మద్యం మహమ్మారే 20 మందిని బలికొంది. మరోవైపు అక్కడ బెల్ట్ షాపులే లేవని, ఆ బైకర్లు లైసెన్స్డ్ మద్యమే తాగారంటూ సర్కార్ చెబుతుంటే లక్ష్మీపురంలో 4 బెల్ట్ షాపులున్నాయని, బస్సు దుర్ఘటన అనంతరం బెల్ట్ దుకాణం మూసివేశారంటున్నారు అక్కడి గ్రామస్తులు. మద్యం మహమ్మారిని కట్టడి చేయాల్సింది పోయి బెల్ట్ షాపులు లేవనే ప్రభుత్వ ప్రకటనపై ప్రజా సంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం దుర్ఘటన కనేవిని ఎరుగని పెను విషాదం. చిన్నారులు సైతం బుగ్గి కావటంపై దేశమంతా కన్నీరు పెట్టింది. మద్యం భూతమే ఈ విషాదానికి కారణభూతమైంది. విచ్చలవిడిగా వేలాపాలా లేకుండా దొరుకుతున్న మద్యమే 20 ప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి ప్రధాన కారణం. అధికారులు సైతం దీన్ని ధృవీకరించారు. అయితే అది బెల్ట్ షాపు మద్యం కాదని, ప్రమాదానికి కారణమైన బైకర్లు లైసెన్స్డ్ మద్యమే సేవించారంటూ కూటమి చెబుతోంది. పెదటేకూరు సమీపంలోని రేణుకా ఎల్లమ్మ వైన్స్లో రాత్రి 7 గంటలకు 8 గంటల 20 నిమిషాలకు 2 దఫాలు మద్యం కొనుగోలు చేశారని, ఆ ప్రాంతంలో బెల్ట్ షాపులే లేవని ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు తమ ఊరిలో బెల్ట్ షాపులున్నాయని, గత 2 రోజులుగా మాత్రమే మూసివేశారని లక్ష్మీపురం గ్రామస్తులే చెబుతున్నారు. లక్ష్మీపురంలో హైవే, గుడి, బడి పక్కన బెల్ట్ షాపులున్నాయంటున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తామని చెబుతున్నారని, వాస్తవంగా అందుకు భిన్నంగా పరిస్థితులున్నాయంటున్నారు లక్ష్మీపురం గ్రామస్తులు. లక్ష్మీపురం బెల్ట్ షాపులు అనేది హైవే రోడ్డు పక్కన, గుడి పక్కన, బడి పక్కన మొత్తం పెద్ద విస్తరించిన గ్రామం ఇది లక్ష్మీపురం. ఇక్కడ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మద్యం అమ్మడం అనేది వాస్తవం. మద్యం అనేది మద్యపానం, అంటే మధ్యలోనే పానాలు తీసేదాన్ని మద్యపానం అంటున్నాం. ఈ మద్యపానం వల్లనే ఎన్నో కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇదే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ జగన్ అని గొంతు సించుకొని మద్యపానం వల్ల ఎంతమంది కుటుంబాలు అన్న వ్యక్తి మళ్ళీ ఈరోజు ఇంతమంది మద్యం మత్తులో చనిపోయినాడని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ప్రశ్నిస్తలేరో ఒక పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కు మధ్యాంధ్రప్రదేశ్ అని నామకరణ చేయడం మంచిది. ఎందుకంటే ఇది ఒకప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ను చేస్తా అన్న మన ముఖ్యమంత్రి గారే దీన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి విచ్చలవిడిగా గుడి పక్కన, బడి పక్కన, రోడ్ల పక్కన విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిపి యువతను పెడదవలో పట్టి నిన్న జరిగిన ఇన్సిడెంట్కు విచ్చలవిడిగా 24 గంటలు మద్య షాపులలో మందు విచ్చలవిడిగా అమ్మడం నుంచే అని ఒక రకంగా ధృవీకరించుకోవచ్చు. ఎందుకంటే ఈ మందు ఈనక లేకుంటే ఆ టైంలో ఆ పిల్లలు ఇద్దరు రోడ్డు మీదకి పోరు, ఆ యాక్సిడెంట్ జరగదు. బైకర్లు శివశంకర్, ఎర్రిస్వామి ప్రమాదానికి ముందు అర్ధరాత్రి వరకు ఇద్దరు మద్యం సేవిస్తూనే ఉన్నారు. మూడోసారి పెదటేకూరు వైన్ షాప్ వద్దకు వెళ్లే ఓపిక లేక లక్ష్మీపురంలోని బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తెల్లవారుజామున ప్రమాదం జరగటం, మద్యం సేవించి లక్ష్మీపురం నుంచి బైకర్లు బయలుదేరారని మీడియాలో రావడంతో అక్కడి బెల్ట్ షాపును మూసేశారు. ఆదివారం కూడా దుకాణం తెరవలేదు. సాక్షి ప్రచురించిన కథనం నేపథ్యంలో కొందరు అధికారులు లక్ష్మీపురం బెల్ట్ షాపు వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ను ఆగమేఘాలపై స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2 రోజులుగా బెల్ట్ షాపు మూతపడటం, సీసీటీవీ ఫుటేజ్లను అధికారులు తీసుకెళ్లడంతో లక్ష్మీపురం బెల్ట్ షాపులోనే వారు మద్యం కొనుగోలు చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే లక్ష్మీపురం బెల్ట్ షాపులో బైకర్లు మద్యం సేవించారా లేదా అనేది విచారణలో పోలీసులు తేల్చాల్సి ఉంది.